ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు చెప్పలేదు. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీ ఎలా నడిపాం, ఏ బేసిస్ తో నడిపాం, నా కష్టాలు ఏంటి, నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకున్నాను. అన్ని పంచుకుంటే సంవత్సరంగా నేను ఓటర్లు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను, మీరు నా గుండెలో పెట్టుకున్న వాళ్ళు మీకు చూసిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద చాలా మంది కసరత్తులు చేసిన వాడిని కాదు. 2009లో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప. 2003లో నేను మా నాన్నకి చెప్పాను. ఈరోజు మా నాన్నగారు లేరు, స్వర్గస్థులు లేరు. మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పాను, అమ్మ నేను రోజు పండిస్తాను. మా అమ్మయ్య మా నాన్నకి నచ్చదు. అమ్మ శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేయడం కదా. కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజు. నేను సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాదు. చెప్పలేకపోయాను ఆ రోజు. నేను చాలా మంది మీకు అందరికీ నాకు గద్దరని ఎలా పరిచయం అనుకున్నారు మీరు? రాజకీయాల ద్వారా కాదు. గద్దరన్న ఖుషి సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకుని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడికి అవ్వాల్సిందే నేను. మా అన్నయ్య ఫోన్ చేసి అని నేను గద్దర్ గారు తెలుస్తారంటున్నాను. నాకు గద్దర్ గారిని ఇష్టం చిన్నప్పటి నుంచి, మా నాగబాబు గారి దయ వల్ల. సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే, అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా. నువ్వంటే నాకు ఇష్టం నా తమ్మి. ఆ రోజు నుంచి మాకు స్నేహం, అది నాకు అన్న తమ్ముడు బంధమైంది అని చనిపోయాడు. అలాగే 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశారు. అందుకే ఆ సినిమాలు మీరు నచ్చుకోకపోవచ్చు రోజు. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజు ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిసా. ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు, 2006లో మీరు రాజకీయాల్లోకి వస్తారా, బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం, చాలా మంది అడిగి నన్ను పంపించారు, మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను, నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి, ఒక కుటుంబాన్ని ఏకతాటిపై తీసుకెళ్ళాలంటే నేను కష్టపడాలి, ఒక సినిమా చేయాలంటే నేను కష్టపడాలి, ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజు నేను తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు. ఇలాంటి మేధావులు, పోరాట యోధులందరూ. సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు మన జనసేన పార్టీ గారు
ఆయన ప్రొఫెసర్. బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి. ఆయన చాలా మంది విద్యార్థుల్ని పిహెచ్డీకి సిద్ధం చేసే వ్యక్తి. మన దగ్గర ఉన్న బేతపూడి విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే. ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు. ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి, మీరు రాణించాలి నిరంతరం తప్పించే శ్రీపతి రాముడు గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే, నా గుండె నుంచి ప్రేమ ఇవ్వగలను. కృతజ్ఞత అనేది ఎంత అవసరం, గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు, ఏది అవ్వనప్పుడు మనం ఎంత నిలబడాల్సి. నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా. ఎవరికి చెప్పాలి? ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి, నా గుండెల్లో పెట్టుకుని గౌరవించిన పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని. ఎక్కువ మంది ఉండడం వల్ల సమయం సరిపోదు కాబట్టి రేపు మన సీనియర్ నాయకులందరినీ, సోదరులు నాగబాబు గారిని, ఎమ్మెల్సీ వారిని గౌరవించి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే దారి పొడుగున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరీమణులందరికీ, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ నా ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పేషి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, నన్ను కాలానికి పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సి చైర్మన్, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాగెళ్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2009 నుండి 10 నుండి ఆయన పాలిటిక్స్ లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాల, జీతాలు తీసుకోవాలా, జీతభత్యాలు లేవు, ఉన్నంతలోనే ఎవరి అన్నిటికీ పాపాల భైరుడే. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయన అంటాడు కారణం. పవన్ కళ్యాణ్ దేనికి మాట్లాడేస్తారు అందరూ. పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు. కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు. అలాంటి అన్నింటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున, కేకే గారికి, తెగించే గుణం ఉన్న పంచగర్ల సందీప్ కి, పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా సిబ్బందికి, స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ, ఫుడ్ సప్లైస్ అందరికీ, దాతలకి, డాక్టర్స్ టీమ్ కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆ పైన హెలికాప్టర్ వస్తుంటే చాలా మంది
ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి. ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారిది, సాయి ధరమ్ గారి, నందమూరి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ తనయులు తెలుగు హీరో హీరోయిన్లు, ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. అసలు ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం, కష్టాలు ఉన్నప్పుడు చేయాలందించాం. అది గుర్తుపెట్టుకుని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలంగా ప్రయాణం చేస్తా ఉన్నాం. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుకున్న రాజకీయ నాయకులు, హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఒకసారి నా నోటి నుంచి 11 సంవత్సరాలు నలిగాను కదా, మన ఎంపీలు మన పేరు నా నోటి కూడా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి. నాదెండ్ల మనోహర్ గారికి, కందుల దుర్గేష్ గారికి, ఎంపీలు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, వల్లభనేని బాలశౌరి గారికి, కొణిదెల నాగబాబు గారికి, హరిప్రసాద్ గారికి, నిమ్మక జయకృష్ణ గారికి, లోకం మాధవ్ గారికి, కొడతాల రామకృష్ణ గారికి, పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి, పంతం నానాజీ గారికి, భక్తుల బలరామకృష్ణ గారికి, శ్రీ దేవివర్ ప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, పులపర్తి ఆంజనేయులు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీనివాస్ గారికి, కొత్సమాత ధర్మరాజు గారికి, చిర్రి బాలరాజు గారికి, మండలి బుద్ధిప్రసాద్ గారికి, ఆర్ శ్రీధర్ గారికి, ఆరణి శ్రీనివాసులు గారికి, 2000 పవన్ కళ్యాణ్, నేను మర్చిపోయాను ఉన్నాయి కదా. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశారు. Love you too. అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు, మనం ఎంత నలిగిపోయామో. గత 5 ఏళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు, ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ చాలా గౌరవం. ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు, డ్యూటీ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీసు కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇవ్వబడ్డ డ్యూటీ చేశారు. భగత్ సింగ్ కొట్టమంటే కొట్టారు, జైల్లో పెట్టమంటే పెట్టారు, గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చేయకపోతే డ్యూటీకి విరుద్ధం, చేయక తప్పదు.
మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే. అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు. ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేసే తప్ప. అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి, కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇతర పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఇష్టం, నా కోరిక ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే. తన పని తను చేసుకుంటూ ఉండటం, ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం, బతికేయడం, తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం, సగటు మధ్య తరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి. మా నాన్న కోరిక ఏంటంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, అదే నేను డిగ్రీ చదవలేకపోయాను, నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్ లో నువ్వు రిటైర్ అవుతావు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయాను. కానీ నేను అంటే నాకు అంత మించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయి తప్ప నాకు రావాలని ఎప్పుడు అనుకోను. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్క ఉంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఎప్పుడు ఆశించదు. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాడు నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాడు అతని ఆనంద్ సాయి మాటల్లో, చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశాడు. చిన్న తంబి కదా, అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు. ఇది బయటికి వెళ్తే ఏమైపోతాడో, సున్నితమైన వ్యక్తి, వీడికి ఆస్తమా ఉంది, వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని 1 సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టుకున్నా మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నాను. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఇక్కడికి ఏమైపోయాడు. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మాకు రావాలని చెప్పారు. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుండదు ఆయనకి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ, సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించరు. ఎందుకంటే నేనే ఊహించు. పోనీ 18 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో 10:30కి లేటుగా వచ్చామంటే అర్థం ఉండదు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత,
ప్రేమ చేస్తున్న సమయంలో నేను తొలి ప్రేమ ముందు అటు ఇటు సంగీత్ థియేటర్లో, హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ నాకు ఇష్టమైన హీరో. అతను సినిమాకి బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు. అది నాకు ఇష్టం నా నవల్. సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని, హరీష్ పాయిని, ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళాను. సెకండ్ షోకి ఇంటికి వస్తే కింద మా నాన్న, ఇంట్లో పైన రూమ్ లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఒక నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాము? షూటింగ్ అన్నాడు. షూటింగ్ అన్నాను, సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా, ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా. నేను అప్పటికి కొంచెం గుండెకాయని తెచ్చుకొని చెప్పాను. మా నాన్న పోయి చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న. ఆ భయం నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్య కొట్టింది ఎక్కువ. సో ఎప్పటికి మొదల్లో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్ లోకి వచ్చేసారు. అక్కడ నేను డిసిప్లిన్ లోకి వచ్చాను. అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్ లోకి వచ్చాను. నాకు ఆయన కొట్టలేదు, నేను డిసిప్లిన్ లో ఉంటాను. సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది. కొడతాడా గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు. నేను చెప్పే కొంచెం బలం తెచ్చుకొని 3 సినిమాలు హిట్లు వచ్చినాయి. 4వ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది తొలి ప్రేమ. నాన్న నేను హీరోల సంగతి కూడా మర్చిపోకు, అర్థం చేసుకోని చెప్పాడు. ఇంకా ఎక్కువ తిట్టాడు. మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగులు ఏంట్రా, సెకండ్ షోకి వెళ్ళడం ఏంటి, ఏదో హీరో అయ్యావు అయితే అని లిఫ్ట్ చేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నా కాదు. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పార్టీ పెట్టడం ఏంటో అనుకుంటే అంటే ఇందాక ఎందుకు బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు. అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది, పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత. పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత. పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టాలంటే ఎలా కుదరదు, వద్దనుకున్న ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చేయగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికే కూర్చుంటా, నేనేమి చెయ్యనంటే జీవితంలో ఉండలేవు. అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫిల్ క్లబ్ లో మార్నింగ్ లైవ్ లో కాలేజ్ లో జాగింగ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని మా వదినకి ఏదో అవసరంతో పనులు చేసి పెట్టి, ఇలాంటి నేను సగటు మనిషి, మధ్యతరగతి మనిషి అర్థం చేయడం పట్ల పనగల పార్కులు కూరగాయలు తీసుకురావడం, వంకాయ ఎంత, తక్కాయలు ఎంత, అంటే ఉల్లిపాయలు వంకాయలు ఎంత ఇట్లాంటివి తీసుకొచ్చేవాడు. నెల్లూరులో సామాన్లు తీసుకొచ్చేవాడు. నాకు అంత నుంచి జీవితాన్ని కోరుకోలేదు. అలాగే యాక్టర్ అయ్యాను, ఈ రోజున పొలిటికల్ లీడర్ అయ్యాను. దేశం అంతా గుర్తించి అయ్యానంటే ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు, నాకు ఇవ్వబడింది. అందుకే నేను కర్మే చేస్తాను, ఫలితం ఆశించాను. ఎలా ఉంటదంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సగటు మనిషి చాలా భయాల మధ్య, చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ, చాలా సన్నని గీతల మధ్య బతకాలి. ఒకలా చెప్పాలంటే అరిటాకులాంటి జీవితం. అరిటాకు ఉంది కదా జీవితం వడ్డించిన విసురు, చిన్నపాటి ముందు తగిలిన మొత్తానికి చిరుగుపోదు. అలాంటి కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ చాలా బాధ్యతలు ఇచ్చాయి.